కథలు వచ్చాయి. కానీ ఫైనల్ గా చిరు తమిళంలో హిట్ అయిన కత్తి సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని నిర్ణయించుకోవటం, ఆ సినిమాని పట్టాలెక్కించడం, ఫస్ట్ లుక్ కూడా బయటకు రావడం జరిగిపోయాయి. అయితే నిన్న పోస్టర్ తో పాటు వినాయక్ ఓ డైలాగ్ కూడా లీక్ చేశాడు. పొగరు నా ఒంట్లో ఉంది, హీరోయిజం నా ఇంట్లో ఉంది. అయితే కత్తిలో మాత్రం హీరో క్యారెక్టర్ కాస్త డౌన్ టు ఎర్త్ ఉంటుంది. రీమేక్ లోను యథావిధిగా అది ఫాలో అయిపోతారేమో అనుకున్నారు. కానీ ఈ డైలాగ్ ను చూస్తుంటే కత్తి కథని కూనిచ్చేస్తున్నారేమో అన్న సందేహాలు మొదలవుతున్నాయి. తెలుగులోకి వచ్చేసరికి చిరుకి అనుగుణంగా డైలాగులు వచ్చి పడిపోయాయి. చిరు ఇమేజ్ కోసం ఇలా కత్తి కథను మారిస్తే అది సినిమాకే పెద్ద దెబ్బ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.